శాఖ మంత్రి 32 ప్రాణత్యాగాల బలిలో ఏర్పాటైనటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దరిదాపు 30,000 మంది కార్మికులతో పనిచేసినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ కార్మికురాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటైజేషన్ చేయడానికి ముందంజలో ఉన్నది. గత ప్రభుత్వం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయమని చేసి అసెంబ్లీలో తీర్మానాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలాగే అప్పుడే మన రాజ్యసభ సభ్యులు అనేటువంటి మన విజయసాయిరెడ్డి గారు కూడా విశాఖపట్నం నుంచి స్టీల్ ప్లాంట్ దరిదాపులో ఉన్నటువంటి కోరమండపాలెం వరకు పాదయాత్ర చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకూడదనేటువంటి చెప్పి పాదయాత్రలు చేశాము, అసెంబ్లీలో తీర్మానం చేశాము. కానీ ఈరోజు 8 మంది ప్రాణ త్యాగాలకి పనిగట్టుకున్నటువంటి ఈ తరుణంలో నిన్న వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకి అవగాహన రాజ్యంతో మాట్లాడుతున్నారు. ఇది ఒక్కసారి వాళ్ళు గమనించుకోవాలి. లాస్ట్ టైం కూడా డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు, స్టీల్ ప్లాంట్ విషయంలో నేను గాజువాడ నుంచి పోటీ చేశాను, నన్ను మీ అందరూ ఓడించారు, నేను ఎలాగో పనిచేస్తాను మీకు అని చెప్పేసి మాట్లాడారు. ఇది ఒక్కసారి ఇప్పుడే ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఒక్కసారి గుర్తు తెచ్చుకొని లాస్ట్ టైంలో ఏం మాట్లాడారు గాజువాడ నియోజకవర్గం పోటీ చేసినప్పుడు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించింది మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు